అంటే 25 రోజులుగా మీరు ప్రభుత్వ ఉద్యోగులని గాని, అత్యవసర ఉద్యోగులని గాని గుర్తించిన ప్రభుత్వం ఒక్కసారిగా అంటే అర్ధరాత్రి వాళ్ళకేమన్నా కల్లో కనిపించేవారని చెప్పారా? లేకపోతే ఒక్కసారిగా వాళ్ళకి మబ్బు విడిపోయిందా? మరి నిజంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిమ్మల్ని కూడా మేము గుర్తిస్తున్నామని జీవోలో మెన్షన్ చేయాలి ఒకటి. లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు మీ డిమాండ్స్ నేను ఆ రోజు నేను హామీ ఇచ్చాను కాబట్టి నేను నెరవేరుస్తా అని జీవోలో చెప్పాలి. అసలు ఏంటి? ఎలా అనుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న అందుకే తొగ్గులక పాలన అనుకుంటున్నారు అందరూ ప్రజలందరూ. ఎందుకంటే మేము వెస్మా చట్టం ఎవరికి ఉపయోగించాలి? ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగించాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులం కాదే మేము, వాళ్ళే కదా అంటున్నారు. ఇప్పుడు మేము చెప్పేదే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్తున్నాం. ఇప్పుడు 26వ రోజుకు సమ్మె వచ్చింది, మేము కనీస వేతనం ఇమ్మని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని మేము చెప్తున్నాము. దానికి రకరకాలుగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే రకరకాలుగా కొంతమంది అందరూ దిట్టంగా ఉండలేరు కాబట్టి ఎక్కడో వీక్ పర్సన్ పట్టుకుని వాళ్ళని జాయిన్ చేసి ఇలాంటివి ఉపయోగించి ముందు 5 అన్నారు. 5 మేము ఎవరూ భయపడలేదు, మళ్ళీ 6 ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటివి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మేము మట్టుకు వెనక్కి తగ్గేదే లేదు. ఎక్కడ లేని జీవోల్లో ఎక్కడా లేని కొత్త కొత్త చట్టాలు, కొత్త కొత్త జీవోలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెస్తారు. ఇంతకుముందు జీవో 1 తీసుకొచ్చారు, ఎవరు కూడా ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించకూడదు అని. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు ముట్టికాయలు వేసింది, అది కుదరదు అని చెప్పి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జీవో నెంబర్ 2 తీసుకొచ్చారు. అసలు మిమ్మల్ని ఎస్మా ప్రయోగిస్తున్నాం, మీరు ఉద్యోగాలు చేరకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం అంటే మరి ఇన్ని రోజులు 25 రోజుల నుంచి ఏం చేశారు? ఆ రోజు ఎన్నికలప్పుడు హామీ ఎలా ఇచ్చారు? 4.5 ఏళ్లుగా మీరు చేసిన సేవ కనబడలేదా? మేము చేసిన సేవని కరోనా సమయంలో కూడా అంగన్వాడీ వర్కర్స్ టేక్ హోమ్ రేషన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. ఇంటింటికి వెళ్ళి మా ఆరోగ్యం కూడా చూసుకోకుండా, మా పిల్లల ఆరోగ్యం కూడా చూసుకోకుండా, మా భర్తల ఆరోగ్యం కూడా చూసుకోకుండా మేము ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసాం. అమ్మ తీసుకోండి ఇక్కడ పెట్టాము. కరోనా కుటుంబంలో ఉన్నా కూడా మేము ఆ కుటుంబం ముందుకు తీసుకెళ్ళి మా టీహెచ్ఆర్ అంతా గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లల తల్లికి మేము అందజేసాం. అది కూడా గుర్తించుకోకుండా 4.5 సంవత్సరాల్లో మాకు ఎందుకు ఈయన్ని ఎన్నుకున్నామా బాబు అనిపించేలాగా తీసుకొచ్చింది ప్రభుత్వం. నమ్మండి, నేనే మీ నమ్మకం, నేనే మీ మీరు నాకు తెలిసి కొంతమంది మీరు కూడా స్టిక్కర్లు అంటించుకుంటారు. ఏమీ లేదు, మేము అసలు ఎప్పుడు స్టిక్కర్లు అంటించలా. అంటించారు. మేము జగనన్న సురక్షలో మేము హైలైట్ చేసింది, మేము ప్రజలకి, గర్భవతులకి, బాలింతలకి సురక్ష, ఇవి వండుకుంటే ఇవి వస్తాయి, విటమిన్స్ వస్తాయి, ఇవి ఉంటే మినరల్స్ వస్తాయి, మేము మోటివేషన్ మాత్రమే చేసాము. స్టిక్కర్ల బాధ్యత మాది కాదు. మేము తీరిపోయిన తర్వాత చిక్కీలు తీసుకెళ్తారు, లేకపోతే గుడ్లు అంటే చివరికి ఎంత నీచంగా కింద పోస్టింగ్లు పెడుతున్నారంటే, వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారంటే, అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాల్లో వాళ్ళకి తెలియకుండానే కామెంట్స్ పెడుతున్నారా? లేకపోతే ఇన్ని రోజులు లేనిది అంటే మేము ఎలాగా జడవట్లేదు, సమ్మె విరమించుకోవట్లేదు. ఏదో రకంగా సమ్మె విరమింపజేయాలని ఏదో ఒక విధంగా ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కనే ముద్ర వేయాలి. ముద్ర వేస్తే చంపబడుతుంది, లేకపోతే చంపబడదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. మేము తగ్గేదే లేదు. మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి, నేను జిల్లా అధ్యక్షురాలిని. 24 గంటలు మేము నిర్విరామంగా చేస్తామని చెప్పి ఈ రోజు మీరు ప్రకటించగానే వెంటనే ఎస్మా ప్రయోగించే పరిస్థితి. తర్వాత మీరు ఎస్మా ఉపసంహరించుకోకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామంటే చివరికి అరెస్టులు చేసి లేకపోతే ఏదైనా దౌర్జన్యాలు చేసినా కూడా మేము అరెస్టులు చేసిన మా భర్తల్ని, మా పిల్లలతో సహా జైల్లో కూర్చోబెట్టి మేము బయట ఎలాగా ఈ 11,500కి మేము బతకలేకపోతున్నాము. జైల్లో పెడితే శుభ్రంగా అక్కడ భోజనం పెడతారు, కడుపు నిండా మా కుటుంబాలు తింటూ ఎన్ని రోజులు ఉంచుకుంటుందో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంచుకోమని చెప్తున్నామండి. వ్యక్తిని మనం చేసుకున్నాం కాబట్టి సీఎం చేసుకున్నాం, మనం కూడా వెళ్ళాల్సిందే జైలుకే చెప్తున్నా. అంతే అండి. మాకు ఎన్ని చట్టాలు ఉపయోగించి ఎన్ని చేసినా, మమ్మల్ని అరెస్టులు చేసినా మేము దేనికి తగ్గేది లేదు. మా కుటుంబాలతో సహా అరెస్టులు చేసుకోమనండి, మేము కూడా అక్కడే కూర్చుంటాం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్ని రోజులు 25 రోజుల నుండి 26 రోజులకు వచ్చిన మిమ్మల్ని ఈ రోజున మేమేదో అత్యవసర ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం, లేకపోతే మీ మీద ఎస్మా ప్రయోగిస్తామంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేమేమి నమ్మమండి, అస్సలు మేమేం ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. దీన్ని ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వండి, కనీస వేతనం ఇవ్వండి. ఇప్పుడు మేము ఏది చెప్పినా మేము నమ్ముతాం. అమ్మ, ఇన్ని రోజులుగా అంటే 25 రోజులుగా మీరు అత్యవసర ఉద్యోగులని తెలియలా ఈ ప్రభుత్వానికి. 26వ రోజు సడన్ గా టింగ్ అని చెప్పి మీరు అత్యవసర ఉద్యోగులు, మీ మీద ఎస్మా ప్రయోగిస్తున్నాం, మీరు రాకపోతే మేము ప్రత్యామ్నాయం చూస్తాం అంటే పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? లేకపోతే ఇన్ని వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు కానీ లేదా వాళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళందరూ అసలు ఎలా
అనుకోవాలి దీన్ని? ఎస్మా జీవో నెంబర్ 2 ప్రయోగించి ఈ రోజు ఏదో అంగన్వాడీ కార్యకర్తలను భయపడిపోయి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని చెప్పేసి ఈ ప్రభుత్వం పిచ్చిగా ఆలోచిస్తుందేమో. ఇటువంటి 26 రోజుల నుంచి మేము ఈ నిరవధిక సమ్మెను చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సమయంలో మేమేమి ఈ రోజు ఎస్మత్ ప్రయోగించాము, అంగన్వాడీలు భయపడిపోయి వణికిపోయి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే ప్రసక్తే లేదు. మేము అనుకున్న మా సమస్యలు కనీస వేతనం పెంచడం కుదరడం చేత కాలేదు, కానీ జీవోలు మాత్రం వెంటనే కావాల్సిన జీవో అయితే వదలలేదు. ఈ జీవోని పంపించేసి భయాందోళనకు గురి చేస్తున్నారని సీఎం గారు అనుకుంటున్నారేమో. అలాంటివి ఏమీ మేము పట్టించుకోము. మేము ఏదైతే సాధించుకోవాలని ఈ సమ్మెలో వచ్చామో మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎటువంటి జీవోలను కూడా మేము పట్టించుకునే ప్రసక్తే లేదు. మీ అంగన్వాడీ మహిళలు ఆ రోజున కరోనా సమయంలో కానీ మొన్న మధ్య వచ్చిన తుఫాను సమయంలో కానీ సెలవులు తీసుకోకుండా మీరు విధులు నిర్వహించిన పరిస్థితి. అప్పుడు అంటే కొన్ని కామెంట్స్ చూస్తుంటే చాలా అన్యాయంగా, అంటే మన ఇంట్లో కూడా తల్లి చెల్లి అక్క ఉన్నారు, ఇలా కామెంట్ చేయొచ్చు అనే పరిస్థితి. అంటే చిక్కీలు మీరు తీసుకెళ్తారు, గుడ్లు ఎత్తుకెళ్తారు, అంటే ఈ కామెంట్లు అలా చూడాలమ్మా. ఎవరు పెడుతున్నట్టు మనం అనుకోవాలి. అసలు ఈ చిక్కీలు తీసుకెళ్తున్నారు, గుడ్లు తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా. ఆ తీసుకెళ్లేటప్పుడు వీళ్ళ చేతులు పోయినాయి పట్టుకోవడానికి, కళ్ళు కనపడట్లేదా, వచ్చేసి పట్టేసేసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు కదా. ఇవన్నీ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద అభిమానంతో యువతలు మాట్లాడిన వాళ్ళకి తప్పుడు ప్రచారంతో వీళ్ళు అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదన్నా చేస్తున్నారేమో అనుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ కి మేము వ్యతిరేకంగా చెయ్యట్లేదు, మా ఆకలి మంటల పోరాటంలో భాగంగా మేము సమ్మెను చేస్తున్నాము. దాంట్లో వచ్చేసేసి ఈ చిక్కీలు తీసుకెళ్తున్నారు, గుడ్లు తీసుకెళ్తున్నారు అంటే ఏం చేయొచ్చు, వచ్చి పట్టుకోవచ్చు కదా, దొంగలు పట్టుకున్నట్టు పట్టుకోవచ్చు కదా. ఏం చేస్తున్నారు? మాట్లాడితేనో అవమానిస్తేనో వాళ్ళు కొంతమంది రారులే ఇంకా ఆగిపోతారు, అంటే వీళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేయరు అనేటువంటి ఒక చీప్ ట్రిక్ అనుకోవచ్చా ఇది? అంటే అసలు అవమానాలకు గురైనంత మాత్రం మేము చేస్తే మేము ఫీల్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఏం మురిగితే మాకేందుకు, కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి, కానీ మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము ఫీల్ అవ్వాలి, ఆ పని మేము చేసినప్పుడు ఫీల్ అవ్వాలి. అప్పుడు పట్టుకోండి వచ్చి, మీకు చేత అయితే. నేను విన్నా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మన ప్రభుత్వం అన్న ఇదే సీఎం గారు. కనీసం మీ ఆందోళన 25 రోజుల నుంచి మీ ఆందోళన గురించి కానీ, లేదా ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన ఎస్మా ప్రయోగం కానీ ఏమి తెలియదు అంటాం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే అసలు చూసే వాళ్ళకి చాలా వింతగా కూడా ఉంటది. చిన్న రిక్షాలు దొక్కునే వాళ్ళు, జామకాయలు అమ్ముకునే వాళ్ళు, రేగుపళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా అమ్మ మీ సమ్మె ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. సీఎం గారికి తెలియదు అంటే ఇది చాలా దురదృష్టకరం. ఆ మాట చెప్పుకోవడానికి మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మాకైతే తెలియదు, కానీ ఈ సమ్మె తెలియదు అన్నప్పుడు జీవో ఎవరిచ్చినట్టు? మరి అసలు ఆయనకి జీవో ఎవరు పంపించారు? సీఎం గారికి తెలియకుండా పంపించడం అనేది జరగదు కదా.